సనాతన ధర్మము, దాని విశిష్టత. సీతాదేవి తన కళ్యాణ గాథను అనసూయ మాతతో చెప్తూ, తన తండ్రియగు అయోధ్యాపతి అయిన దశరథుని యొక్క అభిప్రాయం ఏమిటో తెలియకుండా మా తండ్రియగు జనకుడు ఇస్తున్న నన్ను రాఘవుడు స్వీకరించలేదు. శ్రీరాముడు వివాహ ధర్మమును చక్కగా పాటించాడు. వేదోక్త సర్వధర్మములను తూచా తప్పక ఆచరించి శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రసిద్ధి చెందినాడు. మహాభారతంలో పాండవులు అజన్మాంతము ధర్మాచరణ అను వ్రతము నిష్ఠతో పాటించారు. మాయాజూదంలో తన తమ్ములను తుదకు సతీమణిని కూడా ఓడిపోయినాడు. ద్రౌపదిని సైతం జుట్టు పట్టుకొని లాగి నిండు సభలో అవమానించారు. రామాయణ మహాభారతాదులను గమనిస్తే యతో ధర్మస్తతో జయ అనే సూక్తి అర్థం అవుతుంది.